హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండీడ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి తెలంగాణ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. యూజువల్గా అయితే 2024లో తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంబీబీఎస్కి స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th August 2024 అనమాట. ఏమన్నా ఎలిజిబిలిటీ రూల్స్ కోసం లేదంటే అప్డేట్స్ కోసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్లో మనం చూస్తూ ఉండాలన్నమాట. అయితే వాళ్ళు ఎలిజిబిలిటీ రూల్స్ ఇచ్చారు ఈ వెబ్సైట్లో, మనం వెళ్ళి చూసుకోవాలి. అండ్ అలాగే ఇదే వెబ్సైట్లో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ కావాలని ఇచ్చారు. యూజువల్గా అయితే మన ఆల్ ఇండియా అదే ఎంసీసీ కౌన్సిలింగ్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన కాలేజ్ వచ్చాక అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి లేదంటే ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఎవరెవరైతే ఈ డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళందరూ ఇవి ముందు రెడీ చేసి పెట్టుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్కి రెడీగా ఉండండి. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ tsmedadm.tschE.in అనే ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అవుతే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఫస్ట్ వచ్చిన వెబ్సైటే మనం నొక్కాలి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కాదు, అది అప్డేట్స్ కోసమే. ఇది కౌన్సిలింగ్ జరిగే వెబ్సైట్ అనమాట. దీని మీద మనం క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది ఈ పేజ్. అయితే ఈ పేజ్లో మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట. మనం మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అక్కడ మన మొబైల్ అండ్ ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఈమెయిల్ ఐడి ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో అదే మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మీ నెంబర్కి వాటికి పంపిస్తుంది. సో యాక్టివ్గా ఉన్నవి ఇవ్వండి అనమాట. ఫస్ట్ది క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ పేజ్లో ఇలా ఫండమెంటల్ డీటెయిల్స్, మన ర్యాంక్ ఎంత, మన డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేయండి. అయితే మీరు ఈ ప్రాసెస్ అయిపోగానే నెక్స్ట్ దానికి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అలా ఆ పేజ్కి వచ్చి నెక్స్ట్ది ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అయిపోగానే నెక్స్ట్ దానికి తీసుకెళ్ళిపోతుంది. సో అలా మీరు ఒక్కొక్క ప్రాసెస్ అయిపోగానే ఫీ పేమెంట్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ అదే చేస్తుంది. ఒకవేళ మీకు ఈరోజు వద్దు ఫీ పేమెంట్, మీరు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ ఈరోజు చేయరు రేపు చేస్తారంటే మీరు జస్ట్ బ్యాక్ వచ్చి మీరు రేపు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా మీకు ఆల్రెడీ, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు, ఫీ పేమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. అయితే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లేదంటే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేశారా, ఏమైనా తప్పుగా అప్లోడ్ చేశారా ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళు ఒక 2 days టైం తీసుకొని వెరిఫికేషన్ ఆఫీసర్ ఏమైనా తప్పులు ఉంటే మాత్రమే మీ దానికి క్వెరీ ఐడితో ఒక మెస్ పంపిస్తారు. అది దాని గురించి నేను సపరేట్ వీడియో చేశాను, మీరు చూసుకోండి. నెక్స్ట్ లేదు డాక్యుమెంట్స్ మనం తప్ప రైట్ ఆ టాపిక్ వదిలేస్తే అసలు మన డాక్యుమెంట్స్ వెరిఫై అవుతున్నాయా లేదా, లేదంటే మన డాక్యుమెంట్స్ అప్లై చేసినవి వాళ్ళు చూస్తున్నారా లేదా, వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా మనది అని తెలియాలంటే మీరు రిజిస్టర్ అయిపోయి మొత్తం అంతా అప్లోడ్ అంతా చేసేసిన తర్వాత జస్ట్ 2 days ఆగండి. ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది కదంటే మనకి స్టార్టింగ్లో వచ్చిన హోమ్ పేజ్ ఉంది కదా, అందులో డేటా అప్డేషన్ ఉంది కదా, దాని మీద అయినా నొక్కండి. డేటా అప్డేషన్ మీద నొక్కితే ఇలా వస్తుంది ఒక పేజ్. నీ రోల్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నొక్కి దాన్ని చేంజ్ చేయాలంటే అది రాదు. ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది, మీ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా చేంజెస్ ఏం చేయలేమని. సో దీని అర్థం ఏంటంటే అవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.